హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు భూమిస్ కిచెన్. అందరు ఎలాగున్నారు? నేనైతే మంచిగున్నాను. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబర్స్ అందరికీ నా థ్యాంక్స్. ఇంకా ఈరోజైతే సాటర్డే నా వీకెండ్స్ ఎలా గడిచిందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే ఈరోజు సాటర్డే కదా, మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. నైట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలీదు. అయితే పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి టిఫిన్ అయితే పెట్టి పంపించాను. ఇంకా మా వాడిని కూడా మధ్యాహ్నమే తీసుకురమ్మని చెప్పేశాను. ఇద్దరు ఒకేసారి ఇంకా 2 టైమ్స్ 3 టైమ్స్ అంటే తిరగలేరు, ఒక్కొక్కరిని ఒకసారి అనేసి ఇంకా వాళ్ళు వెళ్ళాక నేను కూడా టిఫిన్ తినేసి ఈరోజు ఇంకా లాస్ట్ సండే నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలని ట్రై చేస్తున్నా కానీ కుదరలేదు. అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అల్లం వెల్లుల్లి మంచిగా వచ్చినాయి కానీ అల్లం చాలా వరస్ట్గా వచ్చిందనమాట. మళ్ళీ అల్లం రిటర్న్ చేసి మళ్ళీ మా ఆయన కుదిరినప్పుడు ఇంకా మధ్యలో పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు గుర్తొచ్చి అల్లం అయితే తీసుకొచ్చారు. ఇక్కడైతే ఇంకా అల్లం అయితే వాష్ చేసి 2-3 సార్లు మట్టి అంతా పోయే వరకు వాష్ చేసి ఇంకా వాటర్లో నానబెట్టేసాను. ఇంకా ఏమన్నా పార్టికల్స్ ఉంటేనా అల్లంకి కరిగిపోతాయిలే అనేసి నేనైతే ఇంకా అల్లము పీల్ తీసేసాక డ్రై చేస్తాను. ఆ పీల్ మళ్ళీ చాయ్లో వాడతాను. ఇక్కడైతే టిఫిన్ తిన్న సామాన్లు అన్నీ ఇంకా సింక్లో పడేసేస్తున్నాను. అయితే ఇంకా వర్షం స్టార్ట్ అయ్యింది. ఇంక అస్సలు అయితే నాకైతే ఏం పని చేయబుద్ధి కాలేదు. ఇంకా ఒకసారి అల్లము ఇంకా వాటర్ వెళ్ళిపోయే వరకు వాటర్ అంతా డ్రై అయిపోయినాక కొంచెం అయితే పీల్ చేసేసాను. ఇక్కడైతేనా ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ ఉంటేనా వెల్లుల్లి కొన్ని తీసాను కానీ ఇంకా ఒకే రోజు అంటే కుదరదు. టైం ఉన్నప్పుడు కొన్ని తీసుకుంటాను. అయితే మధ్యాహ్నం అవుతుందని ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ 1 అవర్ ముందే నా దగ్గర బొబ్బర్లు ఉంటేనా ఇంకా ఇంట్లో ఏం వెజిటబుల్స్ లేకుండే కొన్ని ఇంకా గోరుచిక్కుడుకాయలు ఉంటే అవి పాడైపోయినాయి అనమాట. అవి కూడా ఇందులో వేద్దాం అనుకున్నాను కానీ కాకపోతే మరీ బ్లాక్ అయిపోయినాయి అన్నందుకు ఇంకా ఇవి బొబ్బర్లు ఈరోజు ఆలుగడ్డ కర్రీ చేద్దాం అనుకుంటున్నా లంచ్లోకి. ఇంకా నైట్ కూడా అదే ఉంటుంది. నైట్ ఏమన్నా చపాతీ పరోటా అలా చేసుకోవచ్చు అనేసి ఇక్కడైతే కొన్ని ఇంకా పాడైపోయిన గింజలు ఉంటే తీసేసి కొన్ని అయితే కర్రీకి అయితే నానబెట్టుకుంటున్నాను. ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేలోపు ఇవి మంచిగా నానుతాయి అనేసి ఇక్కడైతే ఫ్రిడ్జ్లో 2 ఆలుగడ్డలు ఉండే ఆ ఫ్యామిలీకి అయితే హెవీ ఎనఫ్. ఇంకా ఇక్కడైతేనే ఇంకా కర్రీ కూడా పెట్టేశాను దెబ్బ లంచ్ టైం అవుతుంది అనేసి. ఇవి ఇంకా పాడైపోయిన గోరుచిక్కుడుకాయలు అయితే ఇంకా పడేస్తున్నాను నేను. ఇంక ఇవి అక్కడక్కడ కొన్ని బాగున్నాయి కానీ ఆ కొన్ని ఏం సరిపోతాయి అనేసి ఇంకా ఇప్పుడు కర్రీకి మా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా కర్రీలో టమాటా వేయడం మర్చిపోయాను. మళ్ళీ కట్ చేసి మళ్ళీ వేసి ఒక విజిల్ పెట్టాను అనమాట. ఆ రోజైతే ఎలా గడిచిందంటే మధ్యాహ్నము లంచ్ టైంలో మా 10th క్లాస్ ఫ్రెండ్స్ అయితే వీడియో కాల్ కాదు, కాన్ఫరెన్స్ కాల్ చేశారు. ఇంకా అల్లం అయితేనా ఇంకా కొంచెం ఇది వీడియో క్లిప్ మిస్ అయింది. ఇంకా సాయంత్రం అయితేనా ఇంకా మధ్యాహ్నం తిన్న సామాన్లు అన్నీ కడిగినటువన్నీ ఎక్కడొక్కడ సర్దేస్తున్నాను. సామాన్ల గోల అయితే 3 పూట్ల మాత్రం తప్పదు, భరించండి. ఇంకా అయితే ఇక్కడ ఇంకా మార్నింగ్ కడిగిన సామాన్లన్నీ సాయంత్రం సర్దేస్తున్నాను అనమాట. అన్నట్లు మీకు కూడా వర్షం పడుతుందా? మాకైతే ఒకటే వర్షము. పిల్లలైతే స్కూల్కి వెళ్ళాక వర్షం పడుతుంది, హాలిడే ఇస్తున్నారు అన్నట్లు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు న్యూస్లో అనౌన్స్ చేశారు. అయితే పంపించాక మేడం వాళ్ళు కాల్ చేస్తారేమో అనుకున్నాను కానీ కాల్ అయితే చేయలేదు. ఇక్కడ ఈవినింగ్ అయితేనా నేను పల్లీ పొడి అయిపోయిందండి. మా ఇంట్లో పల్లీల పొడి చేస్తున్నాను. ఎన్ని కూరలు ఉన్నా మాత్రం నేను వేడివేడి అన్నంలో ఈ పల్లీల పొడి వేసుకుని అయితే ఒక్క ముద్దన్న తింటా రోజు. ఇక్కడైతే పల్లీ పొడి కోసం పల్లీలు అయితే రోస్ట్ చేస్తున్నాను. పల్లీలు అయితేనా సిమ్లో పెట్టుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి, అప్పుడే పల్లీల పొడి టేస్ట్ బాగుంటుంది. మధ్యాహ్నం ఎలా గడిచిందంటే ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ 5-6 మంది 10th క్లాస్ ఫ్రెండ్స్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసాము, మాట్లాడుకుంటా నవ్వుకుంటా. నేనైతేనా ఇంకా మంచిగా నవ్వుకున్న చాలా రోజుల తర్వాత. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో అలా మాట్లాడుతుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఎప్పుడు వర్క్ ప్రెషరే కాకుండా ఇంట్లో పనితోనే మగ్గిపోతుంటారు లేడీస్.
ఇక్కడైతే పల్లీల పొడి చేసేసాను. పల్లీల పొడి ఏం లేదండి, పల్లీలు బాగా వేయించుకొని కొంచెం కారం పొడి, వెల్లుల్లి, అల్లము, జీలకర్ర కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, వేసుకుంటే మంచిది. నేనైతే జీలకర్ర వేయలేదు, మా ఇంట్లో అయిపోయిందా, ఇంకా పోపు దినుసుల్లో కలిపేసాను ఉండే జీలకర్ర అంతా. ఇక్కడైతే ఇంకా అన్నీ కలిపి మిక్సీ పట్టేస్తే ఇట్లా బరకగా కొంచెం మరీ ఫైన్ పేస్ట్గా కాకుండా పల్లీ పొడి రెడీ అయిపోతుంది. ఇక్కడైతే నైట్ మళ్ళీ సాయంత్రం ఇంకా గిన్నెలన్నీ సింక్లో పడేసేసాను అనమాట. అన్నట్లు ఈ వర్షాకాలం వస్తే ఇంకా కొంచెం ఎక్కువ పనే ఉంటుంది. ఇంకా సాయంత్రం అయ్యాలకు స్నాక్స్ అంట, ఏవోటే పొంగనాలు అవి ఇవి, ఇంకా శనగపిండి ఉంటే మామూలు పని కాదు. పకోడీలంట, బజ్జీలంట ఏవోటి చేసేయమంటుంటారు. ఇంకా వర్షం వచ్చిన రోజైతే డబల్ త్రిబుల్ పనే అవుతుంది. ఇంకా బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. వర్షం అయితేనే 2 రోజుల నుంచి మూసిరేసుకొని ఉంది. ఇంకా సాటర్డే అయితే ఫుల్ స్టార్ట్ అయింది. ఇంకా న్యూస్లో కూడా చెప్తున్నారు భారీ వర్షాలు ఉన్నాయని. అయితే పిల్లలైతే స్కూల్ అలాగే వెళ్ళారు, కానీ ఇంకా మధ్యాహ్నమే వచ్చేసారనమాట. ఇంకా పిల్లలు వచ్చినాక ఇంకా ఒకటే పని అనమాట, ఇంకా వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ అట్లా సరిపోతుంది. ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ కూడా గిన్నెలు కడిగేసి, ఒకవేళ ఒక పూట కడగలేదనుకో ఇంకా సాయంత్రం కడుక్కుంటే నైట్కు సింక్ నిండా గిన్నెలే ఉన్నట్లుంటాయి. మినిమం 1 అవర్ అంటే 1 అవర్, హాఫ్ అన్ అవర్ అట్లా నిలబడుకొని కడగాల్సే వస్తుంది. ఇక్కడైతే ఈవినింగ్ చాయ్ కప్పులు అన్నీ కడిగేస్తున్నాను. మీరు కూడా ఎవరైనా మీ 10th క్లాస్ ఫ్రెండ్స్ మీటప్ అవ్వడము, గెట్ టుగెదర్ అవ్వడం జరిగిందా? ప్లీజ్ కమెంట్ చేయండి. మేమైతే కలవాలనుకుంటున్నాం, కానీ దసరా హాలిడేస్కి అంటే కొంతమంది అంటే ఫైండ్ అవుట్ అయ్యారు, కొంతమంది ఇంకా ఎక్కడున్నారో తెలియదు అనమాట. అప్పుడు ఇంకా 2000 బ్యాచ్లో ఎవరు అంతగా, మాదైతే 10th 2002 అయిపోయింది. మా బ్యాచ్ వాళ్ళు అయితేనా ఇంకా కొంతమంది కలిసారు, కొంతమంది కలవలేదు అనమాట. అప్పుడు ఫోన్లు లేకుండే, ఇంకా కాంటాక్ట్స్ కూడా లేకుండే, ఎవరిని ఏ ఊర్లోకి ఇచ్చారో తెలియదు, ఎవరెవరు ఎక్కడ సెటిల్ అయ్యారో తెలియదు. ఇంకైతే కొంతమంది అయితే ఒక ఫ్యూ మెంబర్స్ అయితే గ్యాదర్ అయ్యాము. ఆల్రెడీ వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు 2 సార్లు మీట్ అయ్యారు. ఫ్రెండ్షిప్ డే రోజు మీట్ అయ్యారు. ఇంకా మళ్ళీ మా సైడ్ కసాపురం అని ఉంటుంది, అనంతపూర్ డిస్ట్రిక్ట్ మాది. అయితే అందరూ కలిసి గుడికి కూడా వెళ్ళారనమాట. మనం వెళ్ళలేకున్నా కూడా దూరం ఉన్నాం కాబట్టి వాళ్ళు కలిసినా కూడా నాకు ఎందుకో మంచిగా అనిపించింది. ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ పిల్లల టిఫిన్ బాక్స్లు, గిన్నెలు అన్నీ కడిగేసేసాను, ఒక పని అయిపోయింది. ఇంకైతేనా కొంచెం డిన్నర్కి కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ లోపల కొంచెం అల్లం పీల్ తీసుకొని వెల్లుల్లిపాయలు కూడా ఒలుచుకుందాం అనేసి ఇంకా స్టార్ట్ చేశాను నేనైతేనా. ఇంక ఇప్పుడైతేనా ఒలిచినాను. ఇంకా అవి మధ్యలో వదిలిపెట్టేసి, వెల్లుల్లిపాయలు ఒక్కడితో అయ్యే పని కాదు. మా ఆయనతో కూడా అల్లము పీల్ చేయమని ఒక స్పూన్ ఇచ్చేసి వచ్చాను. క్రికెట్ చూసుకుంటూ తీస్తున్నాడు. నేనైతే ఇంకా డిన్నర్ 8 అయిపోతుంది, 7:30 అట్లా 8 అవుతుంది. అయితే పిండి నైట్కి పరోటా చేద్దామని ఇంకా పిండి కలుపుతున్నాను. ఇక్కడైతే పరోటాకి 1.5 కప్పు గోధుమ పిండి, 1.5 కప్పు మైదా 2 మిక్స్ చేశాను. అందులోకి నేనైతేనే ఇక్కడ షుగరు, 1 స్పూన్ షుగర్లో వాటర్ వేసి మెల్ట్ చేశాను అనమాట. పరోటాలకి కొంచెం షుగర్ వేస్తేనే స్వీట్నెస్, సాల్ట్నెస్ అనేది మంచిగా బాగుంటుంది. పరోటాలు కాల్చేటప్పుడు కలర్ మంచిగా వస్తాయన్నమాట. హోటల్ సీక్రెట్ అనమాట ఇది. ఇక్కడైతే నేను చపాతీ చేసిన, రొట్టె చేసిన, మా పాప నా వెనకలే ఉంటుంది. ఎందుకంటే మమ్మీ కొంచెం పిండిస్తావా అని సతాయిస్తూ ఉంటుంది. ఈరోజైతే హోంవర్క్ చేసే వరకు నీకు పిండి ఇయ్యను, ఏమి ఇయ్యను అని చెప్పేశాను. హోంవర్క్ చేయమంటే ఈ మధ్య మంచి కథలు చెప్తుంది. అన్నట్లు ఈ పాప గురించి ఒక విషయం చెప్తాను. ఇందాక వెల్లుల్లిపాయలు ఒలిచేటప్పుడు హోంవర్క్ చేయకుంటే మీ మేడం కాల్ చేస్తానని చెప్పాను. సరే అని మళ్ళీ నేను మాట్లాడుతూ అంటుంది. అయితే చేసి మాట్లాడి ఉల్టా మా అమ్మని పెన్సిల్ ఇమ్మంటే ఇవ్వలేదని చెప్తానని నన్నే బెదిరిస్తుంది. ఒకప్పుడైతే
మనం టీచర్ల పేర్లు సార్ల పేర్లు చెప్పగానే పోయి హోంవర్క్లు చేసుకునే వాళ్ళము. కానీ ఈ జనరేషన్ పిల్లలైతే ఫోన్లో కూడా మాట్లాడుతున్నారు టీచర్లతో. ఇంకా ఉల్టా మన మీదే చెప్పేస్తారు సాడీలన్నీ. ఏం చేస్తావు ఈ పిల్లలతో, ఈ జనరేషన్ పిల్లలతో ఇంక ఇలా తప్పదు. ఇక్కడైతే ఇంకా పిండి ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత ఇంకా డిన్నర్కి టైం అవుతుందనేసి నేను పరోటా చేయడం స్టార్ట్ చేశాను. అన్నట్లు మీలో ఎంతమందికి పరోటా ఇష్టము? నాకైతేనా బయట తెచ్చే పరోటా కన్నా నేను చేసుకున్న పరోటానే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బయట ఎలా చేస్తారో తెలియదు, కానీ ఎప్పుడో ఒకసారి తిన్నాను. బాగా టేస్ట్ ఏమో బాగుంటుంది, కానీ మనం ఇంట్లో చేసుకుంటే ఆనందం వేరనమాట. ఇక్కడైతే ఇంకా పరోటా కోసము ప్రిపేర్ చేస్తున్నాను. అయితే నైట్ డిన్నర్లోకి అయితేనా పరోటా, అలసందల కర్రీ. అయితే ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళకి మాత్రము ఇది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండేది. అందులో కొంచెం నిమ్మకాయ స్క్వీజ్ చేసుకొని సైడ్ ఆనియన్ పెట్టుకొని తింటే ఇంకా ఏ హోటల్ కూడా కావట్లేదు అనిపించింది. ఫస్ట్ టైం నా వంట నాకు మంచి సాటిస్ఫాక్షన్ అనిపించింది. 2 పరోటాలు తిన్నా నేను. ఇంకా ఇక్కడైతేనే ఫస్ట్ పిండితో రోల్ చేసుకుంటున్నాను. కొంచెము చపాతీని ఎంత వీలైతే అంత ఇదిగా బాగా ప్రెస్ చేసుకొని పల్చగా బాగా పెద్దగా చేశాను అనమాట. ఇది 2 లేయర్ లాగా రావాలంటే ముందు సాధ్యమైనంత వరకు ప్రెస్ చేయాలి చపాతీ పిండిని. తర్వాత దాని మీద ఆయిల్ పట్టించేసి కొంచెం ఆయిల్ పట్టించినాక మళ్ళీ డ్రై పౌడర్ గోధుమ పిండి కూడా కొంచెం పైన స్ప్రింకిల్ చేయాలన్నమాట. అప్పుడే లేయర్ లాగా వస్తుంది. ఇక్కడైతే నేను మర్చిపోయి మళ్ళీ ఇంకా అట్లానే పెడుతుంటే మళ్ళీ గుర్తుకొచ్చి డ్రై పౌడర్ అదే గోధుమ పిండి స్ప్రింకిల్ చేసి నేనైతే ఇలా ఫోల్డ్ చేశాను. ఒక్కోటి ఒక్కో స్టైల్లో చేశాను అనమాట. అన్నట్లు నా వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినాక మన వీడియోస్ ఎవరు చూస్తారులే అబ్బా, మనకి అక్కడ సబ్స్క్రైబర్లు వస్తారా అని డౌట్గా స్టార్ట్ చేశాను. కానీ 1 మంత్లో 200, 240 అట్లా వచ్చే వరకు కొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చిందనమాట. మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారంటే నేను చేసే వీడియోలకి నేను ఏదో క్లారిటీగా కూడా ఉండవు నా వీడియోస్, కానీ అయినా కూడా మంచిగా చూస్తున్నారు. షార్ట్స్కి అయితే మంచిగా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. లాంగ్ వీడియోస్ కూడా చూడండి. ఇక్కడైతేనా ఇంకా పరోటాను కొంచెం అంత పల్చగా కాకుండా అంత మరీ మందం కాకుండా మీడియం సైజులో ప్రెస్ చేసుకున్నాను. మరి ఓవర్గా ప్రెస్ చేయకూడదు, లేయర్స్ అనేవి విడిపోవు అన్నమాట. ఊరికి అట్లా పైన ప్రెస్ చేయాలి. ఇక్కడైతే ప్యాన్ డ్రై అయినాక ఆయిల్ వేయకోకుండా ఫస్ట్ ఫ్రై చేసుకొని ఒక సైడ్ ఫ్రై అయినాక టర్న్ చేసుకొని తర్వాత ఆయిల్ వేయాలన్నమాట. అప్పుడు పరోటా మంచిగా కాలుతుంది. కొంచెం పరోటా మందంగా చేసుకుంటాం కాబట్టి మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలన్నమాట. పరోటా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. చూడండి, హోటల్ స్టైల్ లాగా పొంగింది నా పరోటా. నచ్చిందా నా వీడియో? అయితే కామెంట్ చేయండి పరోటా ఎలా చేశాను. నాకైతే లాంగ్ వీడియోస్కి అయితే వ్యూస్ రాకుండా ఉన్నాయి. ప్లీజ్ వాచ్ మై ఛానల్ భూమిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే నాకు బటర్ నాన్ లాగా అనిపిస్తుంది. బటర్ నాన్ కూడా ఒకసారి ట్రై చేస్తాను నా వీడియోలో. ఇక్కడైతే ఈరోజు పరోటా మాత్రం టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉన్నది. ఇంకా ఏ హోటల్ సైడ్ ఫుడ్ కూడా పనికిరాదు అన్నట్లుగా చేశాను అనమాట. అంత టేస్టీగా ఉన్నది. మా పిల్లలైతే ఇంకో పరోటా అని అడిగారు. నేనైతే లిమిట్గా చేశాను అనమాట. ఒక్కొక్కసారి ఎక్కువ చపాతీలు చేసినప్పుడేమో తినరు, ఒకటే తింటారు. ఈరోజు పరోటా వాళ్ళకు ఒక్కొక్కటి చేశాను. మేము ఇద్దరం 2 చేసుకున్నాం. మళ్ళీ కావాలని అడిగారు. ఇంకా అలా అడిగితే ఇంకా మదర్స్కి ఆ సంతోషమే వేరు అసలుకి, పిల్లలు తింటున్నారు అనేసి. ఇక్కడైతే 1 by 1 అన్నీ కాల్ చేసుకున్నాను. ఇంకా
మా ఫ్రెండ్ ఒక అమ్మాయి మధ్యాహ్నం కాల్ చేసి, నీ యూట్యూబ్ ఛానల్లో బటర్ నాన్ రెసిపీ లేదా, వెతికాను కానీ పెట్టలేదా అంటే, నేను ఇంకా పన్నీర్ బటర్ మసాలా చేయలేదా నీ ఛానల్లో చూశాను లేదన్నది. లేదు, నేను ఇంకా పన్నీర్ బటర్ మసాలా పెట్టలేదు అన్నాను. నాకైతే హ్యాపీగా అనిపించింది నా ఛానల్ చూస్తున్నారు అనేసి. ఇక్కడైతేనా ఇంకా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితేనా ఇంకా కొంచెం బాగా ఎంకరేజ్మెంట్ చేస్తుందన్నమాట. నేను ఒకరోజు చేయకపోయినా వీడియో ఫోన్ చేసి అడుగుతుంది, ఏమి ఈరోజు యూట్యూబ్లో ఏం వీడియో పెట్టలేదే అని చెప్తుంది. తనే నాతో స్టార్ట్ చేయించింది. వాళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి త్రిబుల్ ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ వాళ్ళ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇక్కడైతే ఇంకా అన్నీ పరోటాలు అన్నీ చేయడం కంప్లీట్ అయిపోయినాయి. ఇదిగో ఇలా వచ్చింది పరోటాలు అయితే. ఇక్కడైతేనే ఇంకా ఆనియన్ నిమ్మకాయ వేసి సైడ్ పెట్టేసుకొని ఇంకా మా ఆయనకైతే పెట్టేస్తున్నాను. ఆల్రెడీ పిల్లలు తినేస్తున్నారు. ఇంకా డిన్నర్ తిన్న తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసామన్నమాట. అయితే ఈ గార్లిక్ వలవడం ఏమో కానీ మొత్తం కూరలన్నీ నొప్పిస్తున్నాయి. ఇంకా వాటికి నేను చిన్న నైఫ్ తీసుకొని ఇక్కడ మా ఆయన అయితేనే అల్లం పీల్ చేస్తున్నారు కొంచెము. అట్లా హెల్ప్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత ఇంకా సాధ్యమైనంత వరకు ఇంకా కంప్లీట్ చేశాను. ఇంకా ఇవి మార్నింగ్ మిక్సీ పట్టొచ్చులే, పిల్లలు పడుకున్నారు, ఇంకా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది అనేసి మళ్ళీ లైట్ కూడా ఆఫ్ చేశాను హాల్లో. ఇంకా అల్లము వెల్లుల్లి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. టుమారో సండే కదా, ఇంకా ఎలాగో రేపు మిక్సీ పట్టుకోవచ్చులే అన్నట్లు. ఇంకా నాకు ఓపిక లేదనమాట. ఆల్రెడీ ఫుల్ హ్యాండ్స్ అయితే బాగా పెయిన్ వస్తున్నాయి, కూరలన్నీ నొప్పిస్తున్నాయి. ఇంకంతే ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. నా సాటర్డే అయితే ఇలా గడిచిపోయింది. ఇంకా నైట్ ఇంకా డిన్నర్ చేసినట్టు కూడా కడిగేసేసి ఇంకా మొత్తం చూడండి. ఇంకా పరోటా చేసిన తర్వాత ఇలా ఉంది నా కిచెన్ అయితేనా. ఇంకా ఇవి కూడా ఇంకా వాషింగ్కి వేసేస్తున్నాను. మొత్తం ఇంకా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ఇలా ఉంది నా కిచెన్ ఫైనల్లీ. ఇంకా ఈ రోజుకు ఈ వీడియో సాటర్డే, ఇంకా టుమారో సండే వ్లాగ్తో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇక్కడైతే వీడియో మిస్ అయ్యి వచ్చేసింది. ఇంకా గార్లిక్ పీల్ చేసుకునేటప్పుడు మా పిల్లల అల్లరి, ఇంకా అయినా కూడా వీడియో రిమూవ్ చేయలేదు, అలాగే పెట్టాను. ఇంకా టుమారో సండే వ్లాగ్స్తో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్. వర్షం అయితే ఆగట్లేదు, పడతానే ఉంది ఇంకా. Bye friends. Happy weekend.